స్వర్ణగిరి యాదాద్రి తిరుమల దేవస్థానం తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం. హైదరాబాద్కి అతి దగ్గరలో 52 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో మానేపల్లి హిల్స్ పైన ఈ స్వర్ణగిరి ఉంది. స్వర్ణగిరి చేరుకోవాలనుకుంటే మన ఓన్ వెహికల్లో కానీ ప్రైవేట్ వెహికల్లో కానీ వెళ్ళినట్టయితే డైరెక్ట్లీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. బస్సు ద్వారా వెళ్ళాలనుకుంటే హైదరాబాద్లోని జేబీఎస్ ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి ప్రతి గంటకు ఒక బస్సు యాదాద్రి భువనగిరి జిల్లాకైతే ఉంది. అక్కడికి చేరుకున్న తర్వాత ఆటో ద్వారా స్వర్ణగిరికి అయితే చేరుకోవచ్చు. ట్రైన్ ద్వారా వెళ్ళాలనుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి అయితే చాలా ట్రైన్సే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న దారే స్వర్ణగిరికి వెళ్లే రోడ్డు. ఆ వచ్చే వెహికల్స్ కూడా టెంపుల్ నుండి రిటర్న్ అవుతున్నవే. ఇప్పుడైతే మేము స్వర్ణగిరి చేరుకున్నాము. చూస్తున్నారు కదా స్వాగత తోరణం. స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారం ఈ స్వాగత తోరణం. మీరు బాగా గమనించినట్టయితే ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహంతో పాటు శంకుచక్ర నామాలు ఉంటాయి. అలాగే శ్రీ రామానుజాచార్యుల విగ్రహం కూడా ఇక్కడ ఉంటుంది. విజయనగర నాయక కళా వైభవం అంతా కూడా ఈ స్వాగత తోరణంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి నుండే మనం లోపలికి వెళ్ళాలి. వెహికల్స్ ని కూడా ఎలో చేస్తారు. స్వాగత తోరణం నుండి ఇలా ముందుకు వెళ్లే మార్గాన్నే రామానుజ మార్గం అని పేరు. వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. విశాలమైన పార్కింగ్ స్పేస్ ఉంది. పార్కింగ్ ఫీ లాంటివి కూడా మేము వెళ్ళినప్పుడైతే ఏమీ వసూలు చేయలేదు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వెహికల్ పార్క్ చేసుకున్న తర్వాత మనం ఇలా ముందుకు వచ్చినట్టయితే ఎదురుగా కనిపిస్తున్నదే బ్రహ్మరథం. ఏదైనా విశిష్టమైన స్వాగతాన్ని వర్ణించేటప్పుడు బ్రహ్మరథం పట్టారు అని అంటారు. ఆ స్వర్ణగిరీషుణ్ణి సందర్శించటానికి వచ్చే భక్తులకి స్వాగతం పలుకుతున్నట్లుగా ఇక్కడి బ్రహ్మరథం ఉంది. అతి ప్రాచీన రథ నిర్మాణ లక్షణాలని అనుసరిస్తూ ఇక్కడి రథం శిలామయమై నిర్మించబడి ఉంది. అలా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. తిరుమల మొదటి మెట్టు అలిపిరిలో శ్రీవారి పాదాలు ఉంటాయి కదా, అదే విధంగా స్వర్ణగిరి మొదటి మెట్టు దగ్గర కూడా శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. ఇక్కడ స్వాగత తోరణం చూడండి. బ్రహ్మ శివుడు సతీ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తున్నట్టుగా ఉంటుంది. అలాగే దశావతారాలు కూడా ఉంటాయి. ఇంకిప్పుడైతే మెట్ల మార్గం ద్వారా మనం గుడి లోపలికైతే వెళ్దాము. ఇక్కడ 108 మెట్లు ఉన్నాయి. కానీ మెట్లు ఎక్కువగా హైట్ లేకపోవడం వల్ల కళ్ళు మూసి తెరిచేలోపు మనం పైకి వెళ్తాము. ఈ మెట్ల మార్గం కూడా చాలా ప్రత్యేకం. ఇవన్నీ కూడా దశావతార మండపాలు. ఈ మండపాలు మనం వెళ్తున్నప్పుడు కనిపించవు, కానీ పైనుంచి చూసినట్టయితే మండపాలు చాలా చక్కగా కనిపిస్తాయి. చూసారా, ఇవన్నీ కూడా దశావతార మండపాలు. ఈ మండపాల కింద నుంచే మెట్ల మార్గం ఉంది. ఆ పక్కన కనిపిస్తున్న రోడ్డు మార్గం ద్వారా పెద్దవాళ్ళు, వృద్ధులు, మెట్లు ఎక్కలేని వారు, నడవలేని స్థితిలో ఉన్నవారు టెంపుల్ కి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా పైకి అయితే చేరుకోవచ్చు. అలాగే గుడిలో అక్కడక్కడ చిన్న చిన్న మండపాల్లో ఇలా తెల్లటి పాలరాయి విగ్రహాలు కూడా ఉంటాయి. మెట్లు దిగిన వెంటనే ముందుగా కనిపించేది 54 అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం. ఈ స్తంభాన్ని విజయ స్తంభం అంటారు. ఇంకిక్కడ కనిపిస్తున్న ప్రధాన గోపురం పైన అయితే సకల దేవతలు కొలువై ఉన్నారా అనిపించే విధంగా ఉంటుంది. 75 అడుగుల ఎత్తు, 5 అంతస్తులతో, 2 స్తంభాలతో చోళ మధుర నాయకుల కళా వైభవం అంతా ఉట్టిపడే విధంగా ఉంటుంది. మేం వెళ్ళింది మధ్యాహ్నం సమయం కాబట్టి అప్పుడైతే టెంపుల్ క్లోజ్ ఉంది. సో ప్రధాన ఆలయం కాకుండా పక్కన ఇంకేమేమి ఉన్నాయో కూడా చూసేయండి. ఇందాక మీరు చూసింది గరుడ మండపం, ఇది వినాయకుడి మండపం. అలాగే ఎండాకాలంలో మధ్యాహ్న సమయంలో ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా లెక్క చేయకుండా ఎంతమంది భక్తులు ఉన్నారో చూడండి. ఉదయం వేళే ఇంతమంది ఉంటే సాయంత్రం వేళ అయితే ఇంకా అసలు మనం ఊహించుకోలేము. ఇంకిక్కడ కనిపిస్తున్న ఆంజనేయ స్వామి మండపం చాలా ప్రత్యేకం. సుమారు 120 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మండపం ఆంజనేయ స్వామి విగ్రహమే 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. విగ్రహంతో పాటు రథం కూడా చూసుకున్నట్టయితే సుమారుగా 75 అడుగుల ఎత్తులో కార్యసిద్ధి హనుమాన్ రూపంలో ఇక్కడ ఉంటారు. అలాగే హనుమాన్ ఇక్కడ ఏ భంగిమలో కనిపిస్తారో ఆ భంగిమ మరెక్కడా ఉండదు. చిన్నపిల్లలు సంతోషంగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉంటారో ఇక్కడ హనుమాన్ ఆ రూపంలో ఉంటారు. ఇంకా పక్కనే ఉన్న శ్రీవారి గంటా మండపం కూడా చాలా ప్రత్యేకం. సుమారు 6 అడుగుల ఎత్తున 1500 టన్నులతో
కాంస్యంతో నిర్మించబడి ఉన్న ఈ గంటని ఒక్కసారి మోగిస్తే ఆ శబ్దం వినడానికి చాలా రమణీయంగా ఉండటంతో పాటు 2 నిమిషాల వరకు ఆ ప్రతిధ్వని ఉంటుంది. అలాగే గుడి లోపల విమాన వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఉన్న మనోభీష్ట ఫలికం ముందు మనం ఏదైతే కోరికని రాస్తామో ఆ కోరిక నెరవేరిన తర్వాత భక్తులు వచ్చి ఈ గంటను మోగించి స్వామివారికి ఆ కోరిక నెరవేరిందని సంతోషంతో తెలియజెప్పడానికి ఏర్పరచుకున్న గంట. రండి, ఇప్పుడైతే నేను మిమ్మల్ని ఈ దేవాలయంలోని ఒక ప్రత్యేకమైన చూడముచ్చటైన చోటికి తీసుకెళ్తాను. అంతకుముందు నా వెనక వైపు ఉన్న దీపస్తంభాన్ని చూడండి. నల్లగా ఉన్న ఈ దీపస్తంభాన్ని అఖిలాండ దీపం అంటారు. సహస్ర జ్యోతులు వెలిగించుకోవచ్చు. ప్రత్యేక దినాల్లో సుమారు 100 దీపాలతో ఈ అఖిలాండ దీపస్తంభాన్ని అయితే అలంకరిస్తారు. ఈ అఖిలాండ దీపస్తంభానికి అటువైపు ఇటువైపు భూవరాహస్వామి, లక్ష్మీ వరాహస్వామి ఉంటారు. భూవరాహస్వామి గురించి అందరికీ తెలిసిందే కదా. తిరుమలలోని శ్రీ వెంకన్న స్వామికి కూడా భూవరాహస్వామి భూమిని ఇస్తారు. భూవరాహస్వామిని మీరు పూజించినట్టయితే ఆస్తి తగాదాలు కానీ లేదా సొంతింటి కళ నెరవేర్చుకోవాలనుకుంటే ఎక్కువగా భూవరాహస్వామిని కొలుస్తూ ఉంటారు. మరొక పక్క శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మండపం. యాదాద్రి అంటేనే ముందుగా మనకు గుర్తొచ్చేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఇంకా స్వర్ణగిరిలో ఆయన మండపం లేకపోతే ఎలా? ఇప్పుడైతే వేద పుష్కరిణి దగ్గరికి వెళ్దాము. స్వర్ణగిరిలో ప్రధానమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కాకుండా మరొక అద్భుతమైన చోటంటే వేద పుష్కరిణి అని చెప్పుకోవచ్చు. కోనేరు 4 వైపులా కూడా వేదమూర్తి మండపాలు, మధ్యలో జలనారాయణ స్వామి. ఈ విధంగా జలనారాయణ స్వామిని మరెక్కడా కూడా మనం చూడలేము. కేవలం నేపాల్లోని కాఠ్మండులో మాత్రమే ఈ విధంగా ఉంటుంది. అలాగే కోనేరుతో ఉన్న టెంపుల్స్ కూడా తెలంగాణలో చాలా అరుదు. మనం ఇలాంటి టెంపుల్స్ చూడాలంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ వైపు మాత్రమే ఉంటాయి. మన తెలంగాణలో ఉండటం ప్రత్యేకం. అలాగే ఈ టెంపుల్లోని కళా వైభవం అంతా కూడా చూడండి. విజయనగరం, చోళులు ఆ టైంలో ఉన్న ఆ కళా నైపుణ్యం అంతా కూడా ఈ దేవాలయం ప్రతి ఒక్క దగ్గర మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కోనేరులోని ఫస్ట్ ఫ్లోర్ పై అంతస్తు నుండి మనం ఇందాక మెట్ల దారిన వచ్చినప్పుడు దశావతార మండపాలు కనిపిస్తాయి కదా, మీరు అవి అక్కడి నుంచి చూడొచ్చు. సుమారు 10,000 అడుగుల చదరపు విస్తీర్ణంలో ఈ వేద పుష్కరిణి నిర్మించబడి ఉంది. అలాగే కోనేరు 4 వైపులా ఉన్న వేదమూర్తుల్ని ప్రతిష్ఠించబడినందున దీనికి వేద పుష్కరిణి అని నామకరణం చేయబడింది. ప్రత్యేక ఉత్సవాలు జరిగినప్పుడు ఆ ఉత్సవాలను వీక్షించడానికి గాను సుమారు 2,000 మంది సరిపోయే విధంగా ఇక్కడ 2 అంతస్తులుగా ఈ వేద పుష్కరిణిని నిర్మించారు. ఇంకా జలనారాయణ స్వామి విగ్రహం విషయానికి వస్తే సుమారు 12 అడుగుల పొడవుతో ఊర్ధ్వ శయనమూర్తిగా దర్శనమిస్తారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. వేద పుష్కరిణిలోని మొదటి అంతస్తు నుండి కనుక చూసినట్టయితే ఈ విధంగా వ్యూ అయితే ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. స్వర్ణగిరి క్షేత్రం కొత్తగా నిర్మించబడినందున మన రాష్ట్రం నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా జనాలు వస్తూ ఉన్నారు. మీరు ప్రశాంతంగా దేవాలయాన్ని సందర్శించాలనుకుంటే మాత్రం వీక్ డేస్లో, అది కూడా ఉదయం వేళల సందర్శించడానికి ప్రయత్నం చేయండి. వీకెండ్స్ అయితే జనరల్గానే రద్దీ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సాయంకాలం అయితే మరీ ఎక్కువగా రష్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు వీక్ డేస్లో ఉదయం పూట సందర్శించుకునేలా ప్లాన్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా వేద పుష్కరిణిలో కూడా మీరు ఎక్కువ సమయం గడపగలుగుతారు. ఇంకా టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు అయితే ఉంటుంది. వీక్ డేస్లో అయితే మధ్యాహ్న సమయంలో 3 గంటల పాటు టెంపుల్ క్లోజ్ చేయబడుతుంది. వీకెండ్స్లో అయితే జనాలు ఎక్కువగా ఉండటం వలన కేవలం 1 అవర్ మాత్రమే టెంపుల్ క్లోజ్ చేయబడుతుంది. మీరు వెళ్లే ముందు టెంపుల్ టైమింగ్స్ని మరొకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే టెంపుల్ ఓపెన్ చేశారు కాబట్టి మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ 3 రకాల దర్శనాలు ఉన్నాయి. ఒకటి సర్వదర్శనం అంటే ఫ్రీ అన్నమాట. రెండవది అర్చనా దర్శనం. 100 రూపాయలు టికెట్కి అయితే ఛార్జ్ చేస్తున్నారు ఒక్కరికి. ఆ టికెట్ తీసుకున్నట్టయితే మనం అర్చనతో పాటు దర్శనం కూడా చేసుకోవచ్చు. కొంచెం ఫాస్ట్గా వెళ్తాము. మూడవది వచ్చేసి స్పెషల్ దర్శనం. ఏవైనా ప్రత్యేక పూజలు కానీ సేవలు కానీ చేయాలంటే దానికి సంబంధించిన టికెట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ప్రధాన ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ నాట్ అలౌడ్ కాబట్టి దర్శనానికి వెళ్లే ముందే మీ దగ్గర ఉన్న మొబైల్స్ని ఇక్కడున్న లాకర్స్లో పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడున్న ఫస్ట్ కౌంటర్లో మొబైల్స్ పెట్టుకుంటే 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ మొబైల్. ఆ పక్కనే ఉన్న కౌంటర్లో వచ్చేసి అర్చనా టికెట్ కానీ స్పెషల్ దర్శనం టికెట్లు కానీ ఏవైనా కూడా ఇక్కడే తీసుకోవాల్సి ఉంటుంది.
ఇంకా స్వామివారి దర్శనానికి మనం మహాగోపురం నుంచి వెళ్ళినప్పుడు ఎదురుగా 61 అడుగుల ధ్వజస్తంభం, బలిపీఠం కనిపిస్తాయి. ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు గారుడాల్వార్ సన్నిధి, అలాగే వెంకటేశ్వర స్వామి గురువైన శ్రీ రామానుజాచార్యుల సన్నిధి, అలాగే మరెక్కడా కనిపించని విధంగా ఇక్కడ మదన గోపాలుడు చాలా ప్రత్యేకంగా 10 చేతులతో కనిపిస్తాడు. భక్తులని 10 చేతులతో అనుగ్రహిస్తున్నట్టుగా చాలా బాగుంటుంది. స్వామివారితో పాటు గోదాదేవి, పద్మావతి అమ్మవారు ఉంటారు. ఇంకా స్వామివారి విగ్రహం విషయానికి వస్తే సుమారు 12 అడుగుల పైన ఎత్తులో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉన్నారు. ఆ దివ్య రూపాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. ఇంకా పక్కనే ఉన్న మండపంలో అద్దాల గది ఉంటుంది. అక్కడ ప్రతిరోజు స్వామివారికి ఉంజల్ సేవ జరుగుతుంది. ఇంకొంచెం ముందుకు వచ్చినట్టయితే విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు. గోపురం పైన ఉండే విమాన వెంకటేశ్వర స్వామిని చూడటం మర్చిపోకండి. అక్కడే ఉన్న మనోభీష్ట ఫలకం ఉంటుంది. ఆ మనోభీష్ట ఫలకం పైన మీరు మనసులో ఉన్న కోరిక రాసినట్టయితే తప్పకుండా నెరవేరుతుందని నమ్మకం. ఇక్కడ కనిపిస్తున్న రథం స్వామివారి సేవకై వినియోగించబడుతుంది. అటుపక్కన కనిపిస్తున్న ఆ పెద్ద భవనం మొదటి అంతస్తులో అన్నప్రసాదం కోసం కేటాయించబడింది. మిగతా అంతస్తులో స్వామివారి కళ్యాణం కోసం, ప్రత్యేక కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. చూశారు కదా స్వర్ణ గిరీషుని విశాలమైన ప్రాంగణం. సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దేవస్థానాన్ని ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూడటానికి రావాల్సిందే. ముఖ్యంగా ఈ దేవాలయానికి ఉన్న కళా వైభోగాన్ని మాత్రం కనులారా చూడాల్సిందే. ఒకవైపు విశాలమైన దేవాలయం, మరొక వైపు మామిడి తోట. చూడటానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. స్వర్ణగిరి టెంపుల్ వ్యూ డే టైంలో చూశారు కదా. నైట్ టైం అయితే లైట్స్ అన్ని ఆన్ చేస్తారు, ఫౌంటైన్స్ కూడా ఆన్ చేస్తారు. ఆ లైట్స్ వెలుతురులో స్వర్ణగిరి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మేము రిటర్న్ వెళ్తున్న టైంలో ఆ ఎత్తైన గోడల మీద ఈ తిరుమణి శంకుచక్ర నామాలు ఉన్నాయి కదా, ఎంత బాగున్నాయో చూడండి. చాలా చాలా బాగా అనిపించాయి. అందుకే ఒక క్షణం ఆగి మరీ చూసుకుంటూ వెళ్ళాము. నాకైతే స్వర్ణగిరి చాలా నచ్చింది. నేను స్వర్ణగిరిని విజిట్ చేసినప్పుడు నేను తెలుసుకున్న విషయాలన్నిటిని కూడా మీతో షేర్ చేసుకున్నాను. మీకు కూడా స్వర్ణగిరి వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.